రే నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా? బాగా మార్క్స్ తెచ్చుకుంటావా? అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాల అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడరా ఇంట్లో, మా నాన్న ఊరెళ్ళారా. రాడ్రా, మళ్ళీ రాడ్రా. రే ప్లీజ్ రా, రే నా మాట్లాడరా, వద్దురా రే, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మ, అరే అరే వద్దురా, అబ్బా అబ్బా రే. ఏంటి బాగా చదువుకుంటాడా, మంచి మార్కులు తెచ్చుకుంటాడా, అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్, ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దక్కడు. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు మా నాన్న ఏమన్నాడు, చాలా మంచోడు. దా నాన్న వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా, అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్, సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులే అంటున్నాడు. అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి తీయండి, 5000 తీయండి. ఇదిగో అజయ్, 500 రూపాయలు. సరే అంకుల్, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. బోర్డు 500. ఏంట్రా మీ నాన్న ఇంత పిస్తున్నారుగా ఉన్నాడు? రే, 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లీలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టు అంటావేట్రా నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్ వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ వాట్సాపా? వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో, ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే.
కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా తర్వాత నీ ఇష్టం ఓకే ఉంటా బాయ్ అమ్ముడు ఎస్2 కుమ్ముడు ఎస్2 కుమ్ముడు కుమ్ముడు ఇప్పుడు వీడికి ఏం కావాలంట వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట లేకపోతే కాలేజ్లో అందరికీ ఫోటో పంపుతాడంట అలాగని వీడు చెప్పాడా లేదు వాడు వేరే బ్లాక్ మెయిలర్ చిరంజీవి గొంతుతో మాట్లాడాడు ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా పద నందు వద్దే నాకు భయంగా ఉంది మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు అది ఓకేనా వీళ్ళనేం చేయాలో నాకు బాగా తెలుసు రే శ్యామ్ ఇక్కడ నేను చెప్పినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను గుడ్ పదా వెళ్ళిపోదాం నందు ఇప్పుడు రాని వద్దే. వాడి సంగతి చెప్తా నువ్వేం భయపడకు ఓ షట్ ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది బాబోయ్ బాబోయ్ ఏమైందిరా? నేను రాలేదు అక్కడ ఎవరున్నారో చూసావా ఎవరున్నారు స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది బాగా చూడు వస్తారుగా చూసుకుందాం ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేలాడి తీసి వెళ్ళిపోతుంది బాబోయ్ నన్ను వదిలే బాబోయ్ నన్ను వదిలే నీ లవ్కోదండం నీకోదండం నన్ను వదిలే బాబోయ్ చంపారా నన్ను చంపేసి వెళ్ళిపో నువ్వేదో ఎలా చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకుని వచ్చాను రా ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా అబ్బా అక్కడ నందురా ఇక్కడ శ్యామ్ గన్ శ్యామ్ ఏమవుతుంది అంటే వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకోలేక కూర్చొని సాగదుకో వెళ్ళి పడిపోవాలి అంతే ఇంకా ఏం చేయలేదు రే శ్యామ్ నీ షర్ట్ ఇవ్వరా తీసుకో ఇంక నాకెందుకు తీసుకో నువ్వే తీసుకో రే ప్యాంట్ ఇవ్వరా ఇవ్వను ఎందుకు సిగ్గా చెడ్డీ లేదు చెడ్డీ లేకుండా ఇంత దూరం వచ్చావా చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా యాదవా భయపడకు స్వాతి ఎక్కడ చెప్పరా చూడు స్వాతి నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే మమ శ్యామ్ బుద్ధి లేనివాడు అదే బుద్ధిమంతుడు మంచి మసాలా ఉన్నాడు అదే మంచి మనసు ఉన్నాడు మంచిగా కొనిస్తాడు మసాలా టీపిస్తాడు మసాలా దోశ కూడా పోయిస్తాడు మసాలా అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా డబ్బులు కూడా లేవు నా దగ్గర నువ్వు ఆగరా శ్యామ్ నన్ను లవచాడు నా అదృష్టం శ్యామ్ నిన్ను లవచాడు నీ అదృష్టం వాడికి ఐ లవ్ చెప్తే చక్కగా వెళ్ళిపోతాం చక్కగా వెళ్ళిపోతాం సరే స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి నీ స్టేట్మెంట్ ఇవ్వు లవ్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా ఛీ నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు నీ ఆడియో స్టేట్మెంట్ నేను చేసింది తప్పు ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు రికార్డ్ చేస్తా అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా నేను చెప్తా కదరా నువ్వేం టెన్షన్ పడకు సరే ఇవ్వు చెప్తా చెప్పు నేను చేసిన తప్పు ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక ఓకేనా స్వాతి చెప్పు ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చెప్పిస్తా సరే చెప్పించు అన్నయ్య 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 ఎందుకు స్వాతి చెప్తేనే బాగుంటుంది అన్నయ్య నువ్వు చెప్పు స్వాతి అయ్యో అన్నయ్య
ఆఫ్ చేస్తారా నువ్వు? అనుకున్నాను రా ఇలాంటి వెధవ పనులు చేసి ఏకైక వెధవ నువ్వే అంటావని. ఆగు. దగ్గర రాకు, దగ్గర రాకు. ఇద్దరు మెడ కోసేస్తా. ఇద్దరు మెడ కోసేస్తా. కోయరా కోయ్ చూద్దాం. రే విక్రమ్ వేరేరా పదరా, తల చూసుకుందాం. దొరికంటే చచ్చిపోతాం. చెత్తనా కొడుకులు. అజయ్ గాడు వచ్చాడా? వాడు రాలేదురా, వాడి ఫ్రెండ్స్ ఉంటారు చూడు, వాళ్ళు వచ్చారు. మనల్ని అడుక్కు తినే కొడుకులు అంటున్నారా వాళ్ళు. చాలా గట్టిగా కొట్టారు రవికి. రే పద. ఇక్కడే ఉంటారా వాళ్ళు. మీ కాదురా, ఒక్కరోజు అజయ్ గాడుకుంటది. మలయాళ జ్యోతిషుడు వాడి గ్రహాలు బాలేవన్నాడండి. వారం రోజులు పోయాక రమ్మన్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఒక్క నిమిషం ఉండండి. ఏరా నాన్న, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశావా? నాన్న అడుగుతున్నారు. కట్టేశాడంటండి. ఎక్కడే? సైట్ లో పేమెంట్ కట్టినట్టు చూపెట్టట్లేదు. ఎంత కట్టాడు అడుగు. 4000 ఇచ్చానండి. ఇదిగో డ్యూ డేట్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ చూపెట్టట్లేదు. వాడిని వెళ్ళి ఆఫీసులో కనుక్కోమను. తిడుతున్నారు చూడు. అబ్బా, మీకన్నిటికీ కంగారేనండి. వాడు కట్టింది నిన్నే కదా. ఇక్కడ కంప్యూటర్ నుంచి సింగపూర్ లో మీ కంప్యూటర్ వరకు రావడానికి టైం పడుతుంది కదా. అంత నా కర్మే. నిన్ను అడిగా చూడు. అబ్బాబాబా, నాకు వంటింట్లో పని ఉంది, తర్వాత మాట్లాడతానులేండి. ఒరే నాన్న, ఇవాళ కట్టేశారా? సరే అమ్మా, కట్టేస్తా. అయ్యో, ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలం టింగోరే. మేము మిడిల్ క్లాస్. చాయ్ చెప్పరా అన్న. ఒక సింగిల్ సైడ్ నాకు ఫుల్ బూస్ట్ డబ్బులు ఇడిస్తాడు. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం. అవి ఇక్కడ కుమ్మేస్తాడ్రా. అలా దొరకకూడదురా. వాడిని మే కోపంతో మామే చూపించాడు. ఒక్కరోజు వాడికి ఉంది రక్క చెర్రి, దెబ్బకు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. అవునరా, అడు ఉండాలిరా. రే శ్యామ్, సినిమాకి వెళ్దామా? వెళ్దాం రా. డబ్బులున్నాయా? ₹1 లేదురా. మా నాన్న కాలేజ్ ఫీజు కట్టమని ఇచ్చాడు. కట్టేసి వస్తా. నీది కూడా కట్టాలా? ఫీజు ఏంట్రా? ఫీజు తర్వాత కడదాం. వద్దురా, మా నాన్న సంగతి నీకు తెలియదురా, చంపేస్తాడు రా. ప్లీజ్ రా. టెన్షన్ పడుకో, టెన్షన్ పడుకో. చెప్పు. నువ్వెక్కడికి పోతావు? ఈ కాలేజ్ ఎక్కడికి పోతుంది? వచ్చే నెల ఇస్తా. ఏంటండి, ఎవరు మీరంతా? ఎందుకు వచ్చారు? ఏమ్మా, మీ అబ్బాయి ఇలా అందరి దగ్గర అప్పులు చేస్తూ జల్సా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయ్యో, ఆఖరికి ఈ స్కూల్ పిల్లాడి దగ్గర కూడా అప్పు చేశాడు. ఇలాగైతే
ఈ దేశమంతా అప్పు చేసేలా ఉన్నాడు. అంటే అండి అంటే ఏమైందంటే అమ్మా. ఏంట్రా ఇది నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతా. ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి సార్. అస్సలు మన భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులున్నాయో మీకు తెలుసా? తెలీదు. చెప్తాను వినండి. చెప్పు. ప్రపంచ బ్యాంక్ దగ్గర మన దేశం 1945 నుండి 2015 వరకు అంటే 70 ఏళ్లలో మనం ఎంత అప్పు తీసుకున్నామో మీకు తెలుసా? తెలీదు. $104 బిలియన్. బిలియన్ అంటే తెలుసా? 100 కోట్లు అంటే 10 లక్షల కోట్లకు పైనే. ఇండియాలో ఉండే ఒక్కొక్క సిటిజన్ పేరు మీద 32,812 రూపాయల అప్పు ఉంది. మీ జీతం ఎంత? 60,000. 60,000 జీతం తీసుకునే మీ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. అర్థమైందా? నీ పేరేంట్రా? శ్రీ సాయి కృష్ణ వెంకటేష్. ఆ శ్రీ సాయి కృష్ణ వెంకటేష్ పేరు మీద కూడా 32,812 రూపాయలు అప్పు ఉంది. నా పర్మిషన్ లేకుండా నా దేశం నా పేరు మీద అప్పు తీసుకున్నప్పుడు నా సరదా కోసం నేను నిజాయితీగా అప్పు చేస్తే తప్పంటారా? ఇదేంటి నేను అడుగుతున్నా. బాగుందిరా నీ అప్పు తీరి. అసలు నువ్వు క్లాసులకే వెళ్ళవు, పుస్తకాలే ముట్టుకోవు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయరా బాబు? మా అమ్మ కొంతకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. సరేనా? సరేలే, వస్తా. అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారండి. అమ్మా, నీకు నీ కొడుకో దండం. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే. అమ్మా జిగేలు రానే. అమ్మా జిగేలు రానే, వెనుక చూడమ్మా. మా జిగేలు రానే. ఇక్కడికి రా. ఏమైందమ్మా? అక్కడ రోజు చేసే కుర్రాలు నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య. ఎక్కడున్నారు? అదిగో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. పద. జిగల్ రాని ఏంట్రా మీకు ఇక్కడ పని? రే నీకేంట్రా ఇక్కడ పని? చాల్ వేణున్నా నీ గురించి తెలియక చేస్తారన్న. ప్లీజ్ అన్న వదిలే అన్న. చెప్పు వాళ్ళకి ఇంకొకసారి ఇక్కడ కనబడితే చాల్ నేను చూసుకుంటాను. చాల్ 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 వాడు చాలా చాలా డేంజర్ వాడు. పదండి పదండ్రా చస్తాం. చూడండి బాయ్స్, మీ 2 కాలేజీలు సిటీలోనే చాలా ఓల్డెస్ట్ కాలేజెస్, కానీ గ్రేడింగ్లో మాత్రం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి. ఇలా ప్రతిదానికి మీరు గొడవ పడుతూ ఉంటే మేము గ్రేడింగ్ పెంచలేం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మన కల్చరల్ ఈవెంట్లో వీలే సార్ మమ్మల్ని అడుగు తినేవాళ్ళన్నారు, అందుకే శుభ్రంగా ఇచ్చాం. మీరు అడుగు తినేవాళ్ళరా? మీరు అడుగు తినేవాళ్ళే. సార్ ఈరోజు మార్నింగ్ మా కాలేజ్ అమ్మని ఏడిపించారు సార్ వీళ్ళు. అందుకే 4 పీకి పంపించాం. చెత్త నా కొడుకులు. ఏంట్రా తిన్నగా వచ్చేది? నేను అలాగే నేను ఇలాగే మాట్లాడతా. ఇప్పుడు ఎలా? కొట్టాడా? ప్రొఫెసర్ని కొట్టాడా? అమ్మా త్వరగా రా, స్కూల్ కి లేట్ అవుతుంది. వస్తున్నానే. ఇదిగో 3,000 రూపాయలు ఇస్తున్నాను, జాగ్రత్త. పోయిందనుకో మీ నాన్నకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఏంటమ్మా ఇంత చిన్న పిల్లకి ఇంత డబ్బు ఇస్తున్నావా? అసలు బయట పరిస్థితులు బాలేవమ్మా. ఇంట్లో కూడా పరిస్థితి బాలేదన్నయ్య. బయట దొంగలున్నారు దీపు. ఇంట్లో కూడా దొంగలున్నారన్నయ్య. అమ్మా ఇది చిన్న పిల్ల, చెప్తే అర్థం కాదు. ఫీజేగా నేను కడతా. సర్లేవే, ఎవరు కడితే ఏమైంది, తీసుకో. ఓయ్ మదర్ ఇండియా, వాడికి డబ్బులు ఇవ్వకు. ఇచ్చావో నేను నాన్నకి ఇప్పుడే కాల్ చేస్తా. ఏంటే మీ నాన్న అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఊరికే నాన్న పేరు చెప్పి బెదిరించేస్తున్నావు. ఇదిగోరా నువ్వు తీసుకో. డబ్బులు తీసుకుని దాని స్కూల్కి వెళ్ళి కట్టేసా, కట్టి నుంచి కాలేజ్కి వెళ్ళిపో. నువ్వు సరేమా? పెద్ద పోటీ. ఒరే అన్నయ్య, కొత్త జీన్స్, కొత్త షూ, ఐమాక్స్. ఎక్కడ చచ్చారా?
ఏంటి దిప్పు ఇది? ఫోన్ ఇవ్వు. స్కూల్కే కదా, పదా. వేణు ఇంటికి వెళ్ళి తర్వాత స్కూల్కి వచ్చి ఫీజు కడతా. ఈ స్టోరీస్ ఎందుకురా బాబు? ఫస్ట్ వచ్చి స్కూల్లో ఫీజు కట్టు, తర్వాత వెళ్ళు నాయకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పద పద. దీపు రే రారా. వెళ్ళొచ్చి కడతాను లేదు. నువ్వు రా ఫస్ట్. సరే చేయదు, ముందు చేయదు. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. రాకపోతే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అందరూ ఎలా ఉన్నారు అంకుల్? అందరూ బాగున్నాం విష్ణు. ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. అదిగో నందు. నందు వచ్చింది, ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హాయ్ నందు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను, కానీ అస్సలు బాగోలేను. ఎందుకు? అమెరికాలో ఉండి బాగా సంపాదిస్తున్నాను కాబట్టి బాగున్నాను. నీకు దూరంగా ఉన్నాను కదా, అందుకు బాగోలేను. మామయ్య నాకు ప్రామిస్ చేశారు, నీ స్టడీస్ అవగానే మనిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు. పెళ్ళంటే ఎంత సిగ్గుపడుతుందో చూసావా? ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం. అంకుల్ ఎలా ఉన్నారు ఆంటీ? అంకుల్కి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, నెలకొకసారి వచ్చి వెళ్తున్నారు. నాకన్నిటికీ అన్నయ్య వదినే కదా పెద్ద దిక్కు. హైరా. నమస్తే అంకుల్. ఏరా అజయ్, ఈ గొడవలు ఆపవా? అయినా ప్రొఫెసర్ని కొట్టడం ఏంట్రా? నేను ఫోన్ చేయకపోతే సస్పెండ్ అయ్యిండు తెలుసా? పేను, నువ్వైనా చెప్పరా వాడికి. మేం చదువుకున్న రోజుల్లో ఇదే గొడవలు, ఇప్పుడు అలాగైతే ఎలా? అయినా నీకు వాడికి ఏంట్రా గొడవ? ఏం లేదు అంకుల్, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడాం. సార్ బ్యాట్ తగిలింది సార్. ఎంపైర్ సార్ అవుట్ అన్నారు కదా. ఏ లేదురా, బ్యాట్ తగిలింది బే. నీకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, పెద్ద విరాట్ కోహ్లీ ఆర్గ్యూ చేస్తావేంట్రా? ఏమన్నావురా? అవుట్ అంటే అవుట్. అలా జరిగిందన్నమాట. అవును అంకుల్. జాగ్రత్త, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రేపు పెద్దవవుతాయి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఓం మలయాళ భగవతే అమ్మే, ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా, ఈ తమలపాకులో ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి. చూడండి. ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. అబ్బే ఏం కనిపించట్లేదండి. నీ బొందరా రే. ఇప్పుడు చూడు, మీ ఆయన సింగపూర్ లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రత అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో, మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతే అమ్మే, అమ్మే దైవమే, ఎల్లామే నీ గరుణ, నీ గరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, ఏమి కనిపించినది నీకు? అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. నమ్మేశావా? కూర్చుండాడు కదా, కూర్చుండాడు కదా. అందుకే పాపం
అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగ్. మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీమ్ క్రైమ్ రైమ్. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవడం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీమ్ రైమ్ క్రైమ్. ఏంటిది? చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా. ఏమైందిరా? ఏంట్రా ఈ చెత్త కొబ్బరి రాపావు? అదిరా, ఏంటి సిస్టర్ వస్తానిందా? అదేరా మా సిస్టర్. అన్నిటికీ సీరియసేనా? రాజే, ఇవాళ గాంధీ హాస్పిటల్లో మా అన్నికి పైల్స్ ఆపరేషన్ రా. కంగ్రాట్స్ రా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా. రే, నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. శ్యామ్, వెంకీ, మీరైనా రండి రా. ఉందా? వస్తుందంటావా? నీ నెయిల్స్ ఆపరేషన్, పైల్స్ ఆపరేషన్. రాజే ప్లీజ్ పోరా. ఏంట్రా చిన్నపిల్లలాగా? బస్ స్టాప్కి వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నాగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే? గాంధీ హాస్పిటల్. చెప్పవా అసలు? ఇప్పుడు ఎక్స్రే తీయించాలి, స్కానింగ్ అన్నీ చేపించాలి పాపకి. అసలు ఎలా మీరు ఇంత నెగ్లిజెన్స్? డాక్టర్ ఏం చెప్తారో ఏంటో. నా కోసం వచ్చేవారా? నువ్వు నా ఫ్రెండ్ అంటే నేను చూపిస్తాను. రారా అనియా, 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 మా ఫ్రెండ్ అజీ వచ్చాడు. అనియా రే, పైల్స్ అన్నావు, మరి మూతికా బ్యాండేజ్ ఏంట్రా? పైల్స్ ఏరా, ఫైల్స్ పోయి టైల్స్ స్లిప్ అయి పడ్డాడు. హలో, పేషెంట్ ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అనియా, వీడొకడు మధ్యలో. అనియా, అనియా, జాగ్రత్త. మెల్లిగా, అనియా, 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 జాగ్రత్త, జాగ్రత్త, అనియా, నేను కొంచెం కిందకు తీసుకెళ్ళరా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త అనియా, పర్లేదు, అజయ్ మంచోడు. అనియా, అనియా, అనియా. మనమే తట్టుకోలేం, పాపకి ఎలా ఉంటది? పాపం చాలా కష్టం. అవునమ్మా.
డాక్టర్ పాపకి ప్రాబ్లం ఏంటి? మీరు ఫస్ట్ స్కాన్ రూమ్కి వెళ్ళండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ పేషెంట్. రాంబాబు మావా అజయ్, రే అజయ్, అరే మన అన్నీరా పోరా. ఈ పేషెంట్ పని అయిపోయింది. అన్నయ్య, రే రే అన్నీరా, సొంత అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా పట్టించుకుని ఈ రోజుల్లో మా అన్నయ్యని వాడు సొంత అన్నయ్యలా చూసుకున్నాడు రా. తీసుకొచ్చాడు రా మన అజయ్ గారు. గ్రేట్ రా వీడా మన అజయ్ గారు రా. రేయ్ నిన్ను నువ్వు పట్రా. రే రే వద్దురా, నా ప్రాణ స్నేహితుడు అజీవన్గా మీరెందుకు రా. రే అజయ్, రారా రారా మన అన్నయ్యని వాటికి తీసుకెళ్ళరా. రారా అన్నయ్య, వద్దనియ ఎమోషన్ అయితే మోషన్ అవుద్ది. వద్దులే వద్దులే. భారత్ మీ అన్న మానలాగేరా. హెల్ప్ అని వచ్చావు, నిన్ను ఎలా వదిలేస్తాను రా. పదా నేను తీసుకెళ్తాను, జాగ్రత్త. మనం మందులు తీసుకొస్తాం. పక్కన ఉంది వైన్ షాప్. సార్ మీ లైఫ్ కూడా వాల్యూ ఉంది సార్. వచ్చేసారా? రండి రండి, ఇవ్వండి. ఏం పెంచేవే వాడిని? వాడు నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. ఏమైందండి? ఏమైందా? దేశంగానే దేశంలో అష్ట కష్టాలు పడి 4 రూపాయలు సంపాదించి పంపిస్తే ఇదే నువ్వు చేసే నిర్వాకం. నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేసావా? వాడిని కనడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. వాడు వీధి రౌడీలో కత్తి పట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడే నీ పుత్రరత్నం. కన్న తండ్రిని నా మెడ మీద కత్తి పెట్టాడే. అంతేనా? ఏదో వెరైటీగా వెల్కమ్ చెప్పుంటాడండి. మూర్తి, నీ కొడుకు దేనికి పనికిరాడు, వాడికి యూస్లెస్ ఫెలో. ఏయ్ ఏంటయ్యా, ఏంటి పెద్ద పుడింగులో వచ్చి మాట్లాడుతున్నావు? ముందెళ్ళి నీ కూతురికి చెప్పుకో. నా కొడుకు కనిపించగానే ఊరికే తిప్పుకుంటూ వచ్చేస్తుంది. ఏమో నోట్కొచ్చినట్టు మాట్లాడమాకు, 4 చీరేస్తా. సాంబశివరావు, మాటలు తిన్నగా రాని. నా గురించి తెలుసుగా? తెలుసు, అదేదో నీ పిల్లానికి చెప్పు. నీ కొడుకుని చూసుకొని తెగ రెచ్చిపోతుంది. రెచ్చిపోద్దయ్యా, రెచ్చిపోద్ది. ఏం చేస్తా అంతే. ఏ వెళ్ళవయ్యా, మీరు రండి. రండి రండి చెప్తాను. ఇలా కూర్చోండి. ఆ సాంబశివరావుకి మనం అంటే కుళ్ళండి. మీరు సింగపూర్లో బోల్డ్ అంత సంపాదించేస్తున్నారని ఎప్పుడు మన మీద ఏడుస్తుంటాడు. అది కాదే, వాడు నా ముందే నిన్ను ఎన్ని మాటలు అన్నాడు. ఇక నేను లేనప్పుడు ఎన్ని మాటలు ఉంటాడో ఊహించగలను. చెప్తా వాడి సంగతి. మీరేం కంగారు పడక్కర్లేదు. నా కొడుకు అజయ్ ఉండగా నాకేం భయం చెప్పండి. వాడికి కానీ తెలిసిందా తాట తీసేస్తాడు. నేను నిన్ను కొట్టానని చెప్పు, నా తాట కూడా తీస్తాడేమో నీ కొడుకు. అబ్బబ్బా, ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మొన్నే ఆ మలయాళ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొచ్చానండి. మన వాడికి గ్రహాలేవో బాలేవటండి. నెత్తి మీద శని తిరుగుతున్నట్ట. 2 నెలల్లో దిగిపోతాడట. ఆ తర్వాత గురుడు వచ్చి కూర్చుంటాట. ఇంకా అప్పుడు మనవాడు కింగ్ అయిపోతాడు. చూడండి, కింగ్ కాదు దొంగ అవుతాడు. సర్లేండి, మీరెళ్ళి స్నానం చేసి రండి. మీకోసం చికెన్ ఉండాను. చికెన్ కర్రీ నా కోసం నువ్వు చేసావు అంటే నేను నమ్మాలి. ఆ పనికి మాలిన ఎదవ కోసం చేసుంటావు, ఆ మాత్రం తెలీదా? రాని చెప్తా వాడి సంగతి. ఈయన కోపం ఎప్పుడు తగ్గుతుందిరా దేవుడా. దీపు, రామ్మ, టైం అయింది. అమ్మ చికెన్ కర్రీ చేసింది, అదిరిపోద్ది. చికెన్
ఆ? లక్ష్మి చికెన్ ఏది? రెక్కలు చెగిరిపోయాయి. ఏంటి చికెన్ కర్రీ కావాలా? చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా? ఛీ! అన్నయ్యకి నువ్వు వాడిని కొడతావని భయం, వాడు రాడు. నాన్న నాకు చికెన్ కర్రీ కావాలి. నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా? ఓ పని చేద్దాం, నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా, మన ఇద్దరం తిందాం. ఓకే? సూపర్. మా నాన్న అంటే మా నాన్న. తెస్తారు. వాడింట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి. నేనేం చేస్తానో నాకు తెలియదు. అది కాదు లక్ష్మి, ఇప్పుడు పర్లేదు నువ్వు వెళ్ళు. ఆ మదర్ ఇండియా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి బిర్యానీ కోసం అడుగు బయటికి పెట్టారో మళ్ళీ ఇంట్లోకి వచ్చేది లేదంతే. అది కాదు లక్ష్మి, దీపు నాన్న ఈ పూటకు పెరుగు అన్నంతో సర్దుకో. కావాలంటే రేపు తీసుకొస్తాను, సరేనా? అమ్మ చాలా కోపంగా ఉంది, అందుకని పెరుగు అన్నం తినేద్దామే. వద్దు, నాకు పెరుగు నువ్వు వద్దు, నేను తినా. ప్లీజ్ నాన్న ప్లీజ్, ఈ ఒక్క పూటగా నాన్న చెప్పినట్టు వినవా? సరే. గుడ్ గర్ల్. దీపు బంగారం చెప్పినట్టు వింటుంది. అదే ఆ వెధవ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, ఎప్పుడు చెప్పినట్టు వినడం. ఎంతసేపు అయిందో. అమ్మా రే, ఎక్కడికి వెళ్ళిపోయావురా? నాన్న లోపల గోల్ చేస్తున్నాడు. ఇంకా కోపంగా ఉన్నారా? రా. బాగా ఆకలేస్తుందమ్మా. ఆకలేస్తుందా నాన్న? వెనక నుంచి మెల్లగా చప్పుడు చేయకుండా రా. రా. ఇదిగో నాన్న చికెన్ కర్రీ తిను. పొద్దునగా ఎప్పుడు తిన్నావో ఏంటో. తిన్నాను. ఈయన గారి కోపం వల్ల కన్న కొడుకుని బయట నిలబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. నువ్వు తిన్నా? అమ్మా ఫిష్ ఫ్రై సూపర్ అమ్మా. నీకు ఇష్టం కదా? ఉంటుందిరా, సూపర్గా ఉంటుంది, సూపర్గానే ఉంటది. ఏమే నానా కష్టాలు పడి 6 నెలల తర్వాత కొంపకొచ్చినోడికేమో పెరుగన్నాం. నాన్న నాకు కూడా. అవును, అడ్డగాడిదలాగా ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చినోడికేమో చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై. బాగుందే నీ వ్యవహారం. ఇలాంటి అమ్మని ఎవరైనా చూసారా? మదర్ ఇండియా. ఏంటే మీ నాన్నగారు వచ్చారు కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావు, దిష్టి కొట్టేస్తున్నావు. నువ్వు తిన్నా? మెక్కమ్మా, బాగా మెక్కు. ఇదిగో లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మనం పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ఊరుకోండి. ఇంకొంచెం చికెన్ పెట్టమ్మా. రే, మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. హాయ్ నందు. చాలా పొరపాటు అయిపోయింది నందు. ఆ శ్యామ్గాడు స్వాతి అంటే ప్రాణం, సీరియస్ లవ్ అది ఇది అన్నాడు. ప్లీజ్ నీ అబద్ధాలు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో. లక్కీగా నువ్వు ఎలాంటి వాడివో